హాయ్ అండి. నిన్న అర్ధరాత్రి దివ్య వచ్చింది కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా. తన మీద సంజన గారు ఒక పెద్ద స్కెచ్ చేశారు. కానీ దివ్య ఏమో మొత్తం అందరి మీద ఒక మంచి స్ట్రాటజీతో ముందుకెళ్తాను అని చెప్పి తన ప్లాన్స్ ఏంటనేది బిగ్ బాస్ తో షేర్ చేస్తుందన్నమాట. చాలా విషయాలు చాలా మాట్లాడుతూ ఉంది. అందులో నేను ఫస్ట్ చెప్తా, ప్రియా అండ్ ఇమ్ము హెల్ప్ అడుగుతుంది. ఇంకా శ్రీజకి వీళ్ళందరికీ కొంతమందికి సంజన గారు దివ్య మీద ప్లాన్ వేస్తున్నారన్న విషయం తెలుస్తోంది. సరే, రీతుకు కూడా తెలిసిన తర్వాత అంటే ఆ ప్లాన్ ఏంటి అంటే ఏం లేదు, సింపుల్ గా ఏదో ఒక దొంగతనం చేయడం అనేది ఆవిడకి కొద్దిగా సరదా విషయము, దాంతో గొడవైనా పర్వాలేదు అనుకుంటారు. అలాగే ఒక దొంగతనం ఏంటంటే దివ్య వస్తువులన్నీ కూడా ఒక డ్రాయర్స్ లో పెట్టుకుని ఉంది, ఆ ర్యాక్స్ లో. దానికి సంబంధించి అంటే మేకప్ అయినా ఇంకోటైనా అలాంటివి మొత్తం లేపేయాలి. అసలు ఏమి మిగలకూడదు, అంటే ఒకటి రెండు తీయడం కాదు, మొత్తం లేపేయాలి. పొద్దున్న లేచేసరికి ఏమి ఉండకూడదు అని చెప్పి ప్రియా హెల్ప్ అడుగుతుంది. ప్రియా హెల్ప్ ఎందుకు అంటే ఇంకా ప్రియాకి ఎందుకు రివీల్ చేయాల్సి వచ్చింది అని ఆమె ఎందుకు చెప్తుందంటే, ఆ రూమ్ లోకి వెళ్ళడానికి ఈమెకి యాక్సెస్ లేదు కదా, ఏమన్నా చెయ్యాలంటే అందులో ఉన్న వాళ్ళు చెయ్యాలి, టెనెంట్స్ కాబట్టి. అందుకని ప్రియా హెల్ప్ అడుగుతుంది. ఫస్ట్ అంటది కానీ ఓకే నేను చేస్తానులే అని ఓకే ఒప్పుకుంటది అనమాట. మళ్ళీ చెప్పకూడదు, నువ్వు అస్సలు చెప్పకూడదు అంటే ఓకే నేను చెప్పడానికి కూడా ప్రియా అంటది. ఇది మనం ఎపిసోడ్ లో కూడా చూసాం. దాని తర్వాత ఇంకొంచెం ప్లాన్ జరిగింది. దివ్యకి కొద్దిగా అనుమానంగా కూడా ఉంది. ఎందుకంటే ఆమె ఆల్రెడీ ఆ రూమ్ దగ్గరికి వెళ్ళంటే ఆ ప్లేస్ అంతా చెక్ చేసిందంట. దివ్య అంటుంది హరీష్ గారితో ఎవరితోనో, నా ప్లేస్ అంతా స్కాన్ చేసింది అని బిగ్ బాస్ తో చెప్తుందా. మొత్తానికి అయితే ఆమె స్కాన్ చేసిందన్న విషయము దివ్యకు కూడా అర్థమైంది. సో తర్వాత ఈమె వేసిన స్కెచ్ ఏమో దొంగతనం, ఆమెకి అంతా దొరకకూడదని ఇంకో పెద్ద స్కెచ్ వేసింది పొద్దున్న. తెలుసా, మార్నింగ్ లేవగానే వేసిన స్కెచ్ ఏంటంటే బిగ్ బాస్ లో ఇప్పటి వరకు జరగనంత పెద్ద గొడవ జరగాలి, నువ్వు నాకు హెల్ప్ చేయాలి, మధ్యలో నవ్వకని చెప్పేసి ప్రియాతో మాట్లాడుతుంది. ఈమె బాత్రూమ్ ఇన్ఛార్జ్ ఇప్పుడు సంజన. సో ఆమె దివ్య అక్కడ ఏదో ర్యాక్స్ లోనో ఎందులోనో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు చేద్దామనుకుని అందులో ఏదో పెట్టుకున్నదంట. అలా పెట్టకూడదు అని చెప్పారు. అంతటితో వదలట్లేదు అన్నమాట, కావాలని. అంటే కొంచెం ఏదో ఒకటి చేసి గొడవ పెడదాము, కొద్దిగా ఆ వస్తువులు దొంగతనం చేసే విషయంలో ఏమైనా ఇన్ కేసు ఫెయిల్ అయినా కానీ ఇక్కడ గొడవ జరిగిపోవాలనేది ఆమె ప్లాన్ అన్నమాట. అందుకని దాని గురించి ప్రియాని ఇంకా పోక్ చేస్తూ ఉంది సంజన గారు. ప్రియా నువ్వు చూసుకోవాలి కదా, ఇంకొకసారి ఇలా జరిగితే ఈ ఒక్కళ్ళు చేస్తే మళ్ళీ మిగతా వాళ్ళందరూ చేస్తారు, నాది రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేను చెప్తున్నా అంటే పోనీలే వదిలేండి, ప్రియా వరకు ఎందుకు, నేను ఆల్రెడీ చేయనని చెప్పాను కదా, ఇంకోసారి రిపీట్ చేయనులే అంటే, మీ గురించి కాదు, ఇక్కడ నా బాధ్యత, నేను ప్రియానే అడగాలి, తనని ఇన్ఛార్జ్గా పెట్టాను కాబట్టి నేను మానిటర్ని, ఇక్కడ నేను తనతోనే మాట్లాడాలని చెప్పి మాట్లాడుతుంది. కానీ అక్కడ పెద్ద గొడవ జరిగే అవకాశం ఇవ్వలేదు దివ్య. బయటకు వచ్చేసి అంటది మిగతా వాళ్ళతో, మేము ఎలాంటి బోల్డ్ అని చూసాము అని చెప్పేసి ఆమెని కొంచెం ఆ విషయం కూడా ఆమెకి తెలియాలన్నట్లు ఏమంది. ఏం దివ్య ప్లాన్, సంజన గారు ఆల్రెడీ ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి ఆవిడనే గెలకాలి, ఆవిడ నుంచి ఏదో ఒకటి చెయ్యాలి, కంటెంట్ వైపు కి తిప్పుకోవాలని దివ్య కూడా ప్లాన్ చేస్తుందని రీతు, శ్రీజ వీళ్ళందరూ అంటున్నారు అన్నమాట. మీకు తెలియట్లేదు, మీరు ఇప్పటి వరకు తెలివైన వాళ్ళు అనుకున్న ఎంత తింగరోళ్ళు ఏంటి అని చెప్పేసి రీతు అంటుందన్నమాట సంజనాని. అంటే మీరు ఆమెని గెలకద్దు, ఆమె మిమ్మల్ని కావాలనే మీ చేత ఏదో చేయించుకోవాలనే వచ్చింది ఇక్కడికి, కావాలని మీ చేత ఏదో చేయించుకోవాలని అనుకుంటుంది అని చెప్తున్నా సరే అయినా చేద్దామని ఏమంటుంది. సో ఇప్పుడు నేను చెప్తా, ఈ ప్లాన్స్ అయితే ఇలా ఉన్నాయి. సంజన గారి ప్లాన్స్ ఏంటంటే ఒకటి దొంగతనం, ఇంకోటి ఏదో బాత్రూమ్ లో ఇప్పటి వరకు బిగ్ బాస్ లో జరిగినంత గొడవ జరిగిపోవాలనుకున్నది, అది జరుగుతుందో లేదు తెలియదు. ఆమె అయితే స్కోప్ ఇవ్వట్లేదు గొడవ జరగడానికి, వెళ్ళి హరీష్ గారితోనూ ఇంకొకరితోనూ నాకు తెలీదా, నేను బయట చూసి వచ్చాను, ఇవన్నీ అంటుందన్నమాట. అంటే నేను స్కోప్ ఇవ్వను వీళ్ళ ప్లాన్స్ కి అని చెప్పడం. తర్వాత ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఈమె మాట్లాడుతూ ఉంటది, ఎవరు దివ్య బిగ్ బాస్ తో మాట్లాడుతుంది. నైట్ ఏమేమి మాట్లాడుతుంది అంటే, లైట్ లేదు ఇంకా, అప్పుడు రూమ్ లో ఆపేసి ఉన్నారు, అప్పుడు షేర్ చేస్తుంది. బిగ్ బాస్ నేను ఏ విషయాలు షేర్ ఎందుకు చేశాను అంటే, పవన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇవంతా రివీల్ చేసింది కదా, ఆ ఒక్క మొక్క చెప్పి నలుగురికి దడ పుట్టించా, నేను ఒక్కొక్కరిని బయటికి లాగుతా, అలాగా నేను వచ్చానంటే ఏదో ఒకటి చేయాలి కదా, మరి దద్దడలాడించాలి అని చెప్తుందన్నమాట. వాళ్ళతో ఎందుకు చెప్పింది అంటే వాళ్ళని భయపెట్టడానికంట, అందుకని ఆ లీక్ ఇచ్చింది ఆ విషయం. ప్రతి వస్తువు 2, 3, 4 తెచ్చుకున్నా, వీళ్ళ సంగతి తెలుసు కదా నాకు అంటుంది. అంటే ఏ మేకప్లు లేకపోతే ఇంకోటి తెచ్చుకున్నా 2, 3, 4 తెచ్చుకున్నాను నేను, వీళ్ళ సంగతి నాకు తెలుసు అంటుంది. బయట చూసి వచ్చా కదా, ట్రూ కలర్స్ బయటికి తీయాలి అందరివి, నేను చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ అని చెప్పింది. ఇంకా పైకి అందరూ కలిసిపోతున్నట్టుగా కనిపిస్తున్నారు, కానీ ఇది కాదు నాకు తెలుసు, బయట లోపల కానీ బొచ్చుడున్నాయి
ప్రాబ్లమ్స్ లోపల బొచ్చుడు ఉన్నాయి అందరికీ, పైకి మాత్రమే నటిస్తున్నారు అని. ఇంకా లాంగ్ రన్ లో చూడాలి ఒక్కొక్కరు ఎలా ఉంటారు ఏంటి అనేది అంటుంది. రోజు ఒక విత్తనం నాటుదాం, ఎంత పెద్ద చెట్టు అవుతుందో చూద్దాం. అంటే ఏదేదో చేద్దాం అనుకుంటుంది, అది తడిసి మోపడు అవ్వాలి కదా, గొడవలైనా ఇంకోటైనా ఏం చేసేదంతా. అది రోజుకో విత్తనం నాటుతుంది అంటే ఏం చేయాలో చూడాలంటుంది. ఇంకా నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లో నన్నే వేస్తారు, బయట నుంచి వచ్చాను కదా నాకు తెలుసు, వైల్డ్ కార్డ్ లో వచ్చాను కదా, వైల్డ్ కార్డ్ లో వచ్చినప్పుడు నేను కూడా ఊరికే ఉంటానా, వైల్డ్ గా ఉండాలి నాది కూడా పర్ఫార్మెన్స్ అని చెప్తుంది. ఇంకా నా మీద నాకు నమ్మకం ఉంది, వీళ్ళ మీద ఇంకా నమ్మకం ఉంది, ఎందుకంటే నన్నే నామినేషన్ వేస్తారని నా మీద నాకు నమ్మకం ఉంది, వాళ్ళ మీద ఇంకా నమ్మకం ఉందంట. అదే కారణం చెప్పి వేస్తారని. సంజన గారు నా ఏరియా అంతా స్కాన్ చేశారు, చేసి వెళ్ళారు. ఆవిడేదో చేస్తుందని ఆవిడకి ముందే అనుమానం వచ్చేసింది. తర్వాత ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరు, అబ్బో నాకు బయట బోల్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక్కడ అవసరం ఏంటి అంటే ఒక కేర్లెస్నెస్ ప్రదర్శిస్తూ ఉంది మాట ఆ మాటల్లో. ఇంకా నా పర్పస్ అందరినీ ఊపేయాలి అంతే, ఆమె వచ్చిన పర్పస్ అంట ఎవరిని వదిలిపెట్టకూడదు, అందరినీ షేక్ చేసేయాలి అనుకుంటుంది. జెన్యున్లీ బాండ్ చేసుకునే వాళ్ళు కనిపించలేదంట ఇప్పుడు వరకు అక్కడ. ఆమె లోపలికి వెళ్ళిన తర్వాత ఆమెతో చాలా మంది వచ్చి మాట్లాడారు, ఏదో అది ఇది తెలుసుకోవడానికి. రీతు కూడా వెళ్ళి కళ్యాణ్ గురించి క్లారిటీ ఇస్తుంది. ఏంటి కళ్యాణ్ నాకు జస్ట్ ఫ్రెండే, ఆమె ఎందుకు చెప్పాలి అసలు, ఆమె అవసరం ఏముంది అంటే ఆమెకి చెప్తే బయటకు వెళ్తుంది అనుకుందా ఏంటో తెలియదు మరి. కళ్యాణ్ నాకు జస్ట్ ఫ్రెండే అని చెప్తే పవన్ గురించి లీక్ లాగుతుంది. పవన్ గురించి మాత్రం అడిగినప్పుడు రీతు మళ్ళీ ఏం చెప్పదు. సరే ఆ విషయాలన్నీ వేరే విషయం, నేను మళ్ళీ తర్వాత ఇంకో వీడియోలో చెప్తాను. సో అక్కడి వరకు అలాగా జరుగుతుంది. ఇంకా బ్యాక్ ఇచ్చింది తిరిగి 10 పాయింట్స్, అదే ప్రియ గురించి తెలుసుకున్నది కదా, అలా 10 పాయింట్స్ ఇచ్చింది నాకు తిరిగి. ఇలాంటి పనులు చేసి నేను తెలుసుకుంటాను అన్ని అన్నట్లు. ఇంకా ఓపెన్ అప్ అవ్వాలి, చాలా ఓపెన్ అప్ అయ్యి చేయాల్సిన పనులు ఉన్నాయి, వాళ్ళ నుంచి తేవాల్సింది. ఇంకా ఇక్కడ ఓపెన్ అవ్వని వాళ్ళ పేర్లు తీసుకుంటూ భరణి గారు, ఇమ్ము, ఫ్లోరా, ఇలాగ వాళ్ళు ఇంట్రోవర్ట్సా లేకపోతే వాళ్ళు నిజంగా ఏం చెప్పట్లేదా బయటికి, చూపించలేదా ఇంకా ట్రూ కలర్స్ బయటికి తీయాలి ఎవరెవరు ఏంటి అనేది అని చెప్పి మొత్తం అంతా బిగ్ బాస్ తోనే మాట్లాడుతుందన్నమాట. ఆమె ఏమేమి చేయబోతుంది ఇవన్నీ విషయాలు. సో పొద్దున్న లేచిన తర్వాత ఏమో మరి ఆ దొంగతనం జరిగిందో లేదో చూపించలేదు. పొద్దున్నే టిఫిన్ వచ్చేసింది టెనెంట్స్కి అయితే. ఏంటి ఇంత పొద్దున్నే వచ్చేసింది, ఇంత పొద్దున్నే అంటే అయ్యి ఉంటుంది టైము, మనకి వెదర్ ఇలా ఉంది కదా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. వీళ్ళు బాక్స్ వచ్చేసింది కానీ వాళ్ళకి ఇంకా వంట చేస్తూ ఉన్నారు హరీష్ గారు. ఇంకా బాత్రూమ్ లో గొడవ పెట్టుకుందామని సంజన గారు ట్రై చేశారు, అదేం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ తర్వాత అయినా దాన్ని లాగి పీకి ఏమైనా గొడవ పెడతారేమో, ఇంకా చూడాలి. ఇదండి నైట్ జరిగిన విశేషాలు. అంటే పెద్ద స్కెచ్ అనుకున్నది కాస్త బిస్కెట్ అయిపోయింది.